పథకాన్ని 2022లో రద్దు చేశావు. మైనారిటీల మీద నువ్వు కపట ప్రేమ చూపిస్తున్నావు. బీసీలని మోసం చేసావు. బీసీలకు ఏమన్నా నీ ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం జరిగిందా? ఎస్సీ ఎస్టీలకు అన్యాయం, బీసీలకు అన్యాయం, మైనారిటీస్కి అన్యాయం. వాళ్ళ మీద ఈరోజు ఏదో ప్రేమ ఉడకబోస్తున్నావు. ఒక్కసారి గురుగింజ నలుపు తెలియదంట, గురుగింజకి ముందరుండే ఎరుపే చూస్తూ ఉంటున్నా. ఒక్కసారి నువ్వు ఇచ్చిన మాటలు, నువ్వు చేసిన హామీలు ఎంతవరకు చేసావనేది ఒకసారి నువ్వు గమనించాలని మేము నీకు అడుగుతున్నాం. అమ్మఒడి ఆల్రెడీ చెప్పాం. పెన్షన్లు మీరు చూశారు. పెన్షన్లు ఈరోజు 1వ తేదీ వారికి ఎవరికి జమ చేయాలో వారికి కరెక్ట్గా పెన్షన్లు అక్కడున్న ఎమ్మెల్యేలు అయితేమి, అక్కడున్న మంత్రులు అయితేమి డైరెక్ట్గా ఉదయం 6 గంటలకే వాళ్ళకు వచ్చే విధంగా చేస్తున్నారు. మొన్న కూడా మన ఇన్ఛార్జి మంత్రివర్యుల సమక్షంలో జీవకోణలో అందరికీ పెన్షన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాను, ఇప్పటికైనా జగన్ వాస్తవాలు గ్రహించండి. మిమ్మల్ని ప్రజలు ఎందుకు తిరస్కరించారో అప్పుడు భ్రమించిన మతి ఇంకా ఆ భ్రమలోనే ఉన్నారు. మీరు 11 స్థానాలకు పడిపోయారు. ఆ షాకుల నుంచి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కోలుకోలేదు. మీరు లండన్ ట్రీట్మెంట్కి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో సైకియాట్రిక్ ట్రీట్మెంట్కి, దాన్ని కూడా ఆరా తీసి బయటికి తీస్తామని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రజలు మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు. అటు మహిళలైతే ఏమి, ఇటు విద్యార్థులైతే ఏమి, ఎక్కడ వెళ్ళినా కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, 2 అభివృద్ధి చూసుకుంటే అమరావతి నీ టైంలో నువ్వు 3 ముక్కల రాజధానులుగా చేసి ఒక్క చిన్న మూమెంట్ కూడా రాజధాని అమరావతిలో లేదు, డెవలప్మెంట్ కర్నూలు లేదు, విశాఖపట్నం ఎక్కడ లేదు. అట్టర్ ఫెయిల్యూర్, 3 రాజధానుల ఫెయిల్యూర్ నీదని విషయాన్ని నీకు మరొకసారి తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో మన పరిపాలనను ఎలా తీర్పిచ్చేది ప్రజలు. నీ పరిపాలన నుంచి నువ్వు చెప్పుకుంటే కాదు, నీ పరిపాలన గురించి ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చారు. నీకు పెద్ద షాక్ ఇచ్చారు. ఆ షాకులోంచి నువ్వు త్వరగా కోలుకోవాలని ఇటువంటి బూటకపు మాటలు, తప్పుడు మాటలు, తప్పుడు స్టేట్మెంట్లు ఎన్డీఏ ప్రభుత్వం మీద మానుకోవాలని, ఏమైనా ఉంటే ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి చెప్తున్నాం, ఇది ప్రజల ప్రభుత్వం, నీలాగా రాక్షస ప్రభుత్వం కాదు. ఇది రైతుల ప్రభుత్వం, ఇది మహిళల ప్రభుత్వం, ఇది యువత ప్రభుత్వం. సంక్షేమం వైపు చూసుకుంటే అభివృద్ధి వైపు అమరావతి పరుగులెడుతూ ఉంది. అటువైపు మొన్న చూశారు, 13 లక్షల పెట్టుబడులు వైజాగ్లో తీసిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అలాగే గూగుల్ సంస్థ ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేలా చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంది. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఏ రోజు కరెంటు లైట్ ఫ్యాన్ చూడని గిరిజనులకు లైట్ ఫ్యాను అరేంజ్ చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. గిరిజన ప్రాంతానికి మీరు వెళ్ళడానికి భయపడుతుంటే ఆ గిరిజన ప్రాంతానికి మార్గము, రోడ్డు మార్గము చేస్తున్నది ఎన్డీఏ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఏనుగుల పెడద ఎంతున్నా చూస్తూ ఊరుకుండి ఒక్క చిన్న మూమెంట్ కూడా చేయకపోతే ఆ కుంకి ఏనుగులు తెచ్చి ఆ రైతుల్ని కాపాడే అడుగు ముందుకు వేస్తున్న ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఖచ్చితంగా చెప్తున్నాం, ఇది ప్రజల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇవన్నీ ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ఘనతని తెలియజేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ట్రీట్మెంట్కి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. జై జనసేన, జై ఎన్డీఏ, జై పవన్ కళ్యాణ్, జై హింద్. థ్యాంక్ యూ.